స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత రాత్రి కాలమంతా కూడా చక్కని నిద్ర అనుగ్రహించి మరొక రోజు మన జీవితాలకు అనుమతించి సంతోషంగా ఆనందంగా మరొక రోజులోకి అడుగుపెట్టే భాగ్యాన్ని మనందరికీ దేవాతి దేవుడు మనకందరికీ అనుగ్రహించాడు. ఈ సమయంలో మీ సన్నిధిగా రావడానికి, దేవుని సన్నిధిలో నిలబడి ఇలా నీతో మాట్లాడుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు సూత్రాలు మనం తెలియపరచాలి. ఉదయకాల సమన నిద్ర లేచారా? నిద్ర లేకంగానే దేవుని పాదాలు పట్టుకున్నారా? దేవుని స్తుతించారా? ఆరాధించారా? ప్రార్థించారా? దేవుని మహిపరిచారా? దేవా, ఈ రోజున ఆదివారమయ్యా, నీ సన్నిధిలో గడపాలి. ఈరోజంతట్లో కూడా నీతో సహవాసం చేయాలి. నీ అమూల్యమైన మాటలు వినాలి. ఆ మాటలు మా హృదయంలో భద్రపరచుకోవాలి. ఆ ప్రకారం మేము జీవించే బిడ్డలుగా మేము ఉండాలి ప్రభువా. అటువంటి మనస్సుని, అటువంటి ఆలోచనని మా అందరికీ అనుగ్రహించయ్యా. నా బిడ్డలు, నా భార్య, నేను అందరం కలిసి నీ సన్నిధిలో నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ఈ ప్రభా. ఈ రోజంతా కూడా ప్రశాంతంగా సంతోషంగా గడిపే భాగ్యాన్ని మాకు ఈ ప్రభా అని దేవుని వేడుకున్నారా? ఈ దినమంతా కూడా అయ్యా మాకు తోడుగుండి అన్ని విషయాల్లో మాకు సహాయం చేయి ప్రభా. దేవా, ఈ దినమంతా కూడా నా భర్తను జ్ఞాపకం చేసుకో, నా భార్యని జ్ఞాపకం చేసుకో, నా బిడ్డలను జ్ఞాపకం చేసుకో, నాకు ఇచ్చిన సమస్తాన్ని జ్ఞాపకం చేసుకుని అయ్యా మా చుట్టూ కంచి నాటి నీ దేవదూతలను కాపలా పెట్టి నీ బిడ్డలుగా మమ్మల్ని కాపాడు ప్రభు అని దేవుని వేడుకున్నారా? అలా వేడుకునే వారిగా మనం అందరం ఉండాలండి. అలా మనం అందరం అలా వేడుకునే వారిగా ఉంటేనే మనం అందరం కూడా సంతోషంగా ఆనందంగా దేవుని సన్నిధిలో ఈ యొక్క భూలోకంలో బ్రతకగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మాటలు మీరు గమనించాలని ప్రతిరోజు మీకు చెప్తున్నాను. అలాగే ప్రతిరోజు కూడా పరిశుద్ధ గ్రంథం చదవాలి. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథం చదవాలి. అవును, ఉదయకాల సమయమున కీర్తన గ్రంథం చదవాలి. రాత్రి కాల సమయమున సామెతల గ్రంథం చదవాలి. ఒక్క అధ్యాయం చదవండి. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క విధంగా మనతో మాట్లాడుతాడు దేవుడు. ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్కటి మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మీరు బైబిల్ చదివితే, బైబిల్ చదవడం మొదలు పెడితే మీ మనసులు మారుతాయి, మీ ఆలోచన మారుద్ది, మీ ప్రవర్తన మారుద్ది, మీ నడవడి మారుద్ది. అసలు నేను ఎలా బ్రతుకుతున్నాను, ఎలా జీవిస్తున్నాను, దేనికోసం నేను పోరాడుతున్నాను, దేనికోసం నేను ఆశపడుతున్నాను అనే ఆలోచన మీలోకి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉదయకాల సమన కీర్తన గ్రంథం చదవండి, రాత్రి కాల సమన సామెతల గ్రంథం చదవండి. అలాగే మధ్యాహ్న కాల సమన ప్రతిరోజు బైబిలు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ఒక అధ్యాయం చదవండి. అలా చదవటం వల్ల దేవుని ఆశీస్సులు, ఆశీర్వాదాలు మొండిగా పొందుకుంటారు. అలాగే ప్రతిరోజు ఉదయకాల సమన, మధ్యాహ్న కాల సమయం 3 గంటల సమయంలో, అలాగే రాత్రికాల సమన వీలైతే కుటుంబ సమేతంగా లేదా ఏకాంతంగా ప్రార్థన చేసుకోండి. మీరు ఏ పని చేస్తున్నా దేవుని సన్నిధిలోనే గడపాలనే కాదు, నువ్వే పని చేస్తున్నా ఆ పని చేసుకుంటూ కూడా దేవుని స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు, ప్రార్థించవచ్చు, మహిపరచు, ఆయన గణపరచవచ్చు. ఆ విధంగా నాకు సమయం లేదండి, నేను దేవుని సన్నిధికి రావడానికి నాకు సమయం లేదండి, ప్రశాంతంగా దేవుని స్తుతించడానికి అనే ఆలోచన కాదు. ఎక్కడున్నామా అనేది పాయింట్ కాదు. దేవుని స్తుతించామా, ఆరాధించామా, ఆయన సమయాన్ని ఆయనకి ఇచ్చామా, ఆయన బిడ్డలుగా మనం ఎల్లప్పుడూ ఆయనకి దగ్గరగా ఉన్నామా లేదనేదే కావాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలని ప్రతి ఒక్క బిడ్డకి, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మనస్ఫూర్తిగా నేను తెలియపరుస్తున్నాను. అలాగే నాన్న, ఈ రోజున ఆదివారం ప్రతి ఒక్క మందిరానికి, ఏ మందిరానికి మీరు వెళుతున్నారో ఆ మందిరానికి తప్పకుండా సమయానికి వెళ్ళండి. 10 గంటలకు వెళ్తాను, 10:30కి వెళ్తాను, పాటలు అయిపోయినాక వెళ్తాను, వాక్య సందేశం మొదలుపెట్టినాక వెళ్తాను అనే ఆలోచన మానుకోండి. ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఆశ కలిగి వెళ్ళాలి. ఎంత త్వరగా వెళ్ళిపోవాలా, ఎంత త్వరగా దేవుని సన్నిధికి వెళ్ళాలా, ఎంత త్వరగా దేవుని సన్నిధిలో గడపాలా అనే ఆలోచన కలిగి ఉండండి. ఎక్కువ సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడానికి అతని మనసు కలిగి ఉండండి. ఒకటి. రెండోది, నువ్వు దేవుని సన్నిధికి ఏ మందిరానికి వెళుతున్నావో వెళ్ళే ముందే, నాన్న ఈ రోజున
నాకు కావలసిన మాటలు నాకు తెలియపరిచాయ్యా. నేను నా బ్రతుకు మార్చుకోవటానికి, నా జీవితాన్ని మార్చుకోవటానికి, నా ఆలోచన మారాలి, నా ప్రవర్తన మారాలి, నా నడవడి మారాలయ్యా. మరి నాకు కావలసిన మాటలు నాకు అనుగ్రహించు ప్రభా. ఆ మాటలను బట్టి జీవించే అవకాశం నాకు ఈ ప్రభా అని మనసులో అనుకుని దేవుని సన్నిధికి వెళ్ళి నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడని ఆశ కలిగి ఉండండి. అంతేగాని దేవా ఈ మాట నాతో మాట్లాడయ్యా, ఈ విషయం నాకు కావాలయ్యా అని నువ్వు కోరుకొని దేవుని సన్నిధికి వెళ్ళొద్దు. ఎందుకంటే నీకు ఇష్టంగా దేవుడు మాట్లాడడం, ఆయన ఏమైతే చెప్పాలనుకుంటాడో అదే నీకు చెప్తాడు, అదే నువ్వు వినాలి. అప్పుడే నీ బతుకు బాగుపడింది, నీ జీవితం మార్చుకోగలుగుతావు, అన్నీ కూడా నీకు అనుకూలంగా దేవుడు మారుస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మాటలు గమనించాలి. అలాగే ఈ రోజున పునరుద్ధాన దినం. ఈ సంవత్సరంలో ఈ యొక్క మే నెలంతా కూడా కంటికి రెప్పలా మనల్ని కాపాడాడు, రక్షించాడు. అది జ్ఞాపకం చేసుకుని నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభు 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నేను చేసిన ప్రతి పాపానికి నా తండ్రి వెల్ల చెల్లించాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం రక్తాన్ని చిందించాడు, నా కోసం సిలువ యాగం చేశాడు. కాబట్టి అవన్నీ ప్రతిరోజు కూడా మేము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజున ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుని దేవా, ఇంకా మాలో ఏమన్నా నీకు తెలియని పాపాలు మాలో ఉంటే, దోషాలు ఉంటే వాటన్ని నుంచి ఇప్పుడేనయ్యా నీ రక్తంతో మమ్మల్ని కడిగివే ప్రభా అని అడిగేవారుగా మీరు అందరూ ఉండాలి. రక్షించు ప్రభా అని అడిగేవారు ఉండాలి. అలాగే ప్రతిరోజు కూడా దేవా ఈ ఉదయకాల సమన నీ రక్తంతో మమ్మల్ని కడిగివే ప్రభా, నీ పరిశుద్ధత్వం నింపయ్యా, నీ రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించునానా, ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండయ్యా, మా చుట్టూ నీ అగ్నికంచి నాటి దేవదూతలను కాపలా పెట్టయ్యా అని ప్రతిరోజు అడిగే బిడ్డలుగా ఉండాలి. అలాగే ప్రతిరోజు కూడా రాత్రి కాలసమున అయ్యా నా కుటుంబం అంతా కూడా ఈ రోజు అంతట్లో కూడా తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తుంటాం, ఎన్నో పాపాలు చేస్తుంటాం, ఎన్నో నీచమైన పనులు చేస్తుంటాం, నీకు వ్యతిరేకంగా ఎన్నో చేస్తుంటాం ప్రభా. నా బిడ్డలు, నా భార్య, నా తరపున మేమందరం కూడా క్షమాపణ కోరుకుంటున్నాం ప్రభా, మమ్మల్ని అందరినీ క్షమించు ప్రభా అని అడిగే బిడ్డలుగా మనం ఉండాలి. ఆనాడు యోబు చేశాడు, మరి మనము చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలు గమనించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు అంతట్లో కూడా దేవుని సన్నిధిలో గడపాలని మరొక్కసారి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని సన్నిధి ఒక్కరోజు గడపడం అంటే 1000 రోజులతో సమానమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నీ భర్తతో, నీ భార్యతో, నీ బిడ్డలతో కలిసి సంతోషంగా అన్నగా దేవుని సన్నిధికి వెళ్ళండి అని మరొక్కసారి దేవుని సేవకుడిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాలసమున దేవుడు నిద్ర లేపాడు, ఆయన పాదాల చింతకు తీసుకొచ్చాడు. ఆయన స్తుతించుకునే భాగ్యాన్ని, ఆయన ఆరాధించుకునే భాగ్యాన్ని, ఆయన ప్రార్థించుకునే భాగ్యాన్ని, ఆయన మహిపరిచే భాగ్యాన్ని, ఆయన సంతోషపరిచే భాగ్యాన్ని ప్రతిరోజు మా జీవితాలకు మా తండ్రి అనుమతిస్తున్నాడు. అలాగే ఈరోజు కూడా ఉదయకాలసమున లేపాడు. చక్కటి అయ్యా ఈరోజు మాకు కావలసిన అనుదార వాక్యాన్ని మాకు అందించునానా. చక్కటి వాగ్దాంతం హృదయాన్ని నింపయ్యా. ఆ వాగ్దానాన్ని హృదయంలో భద్రపరుచుకుని నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను ప్రార్థిస్తూ, మహిమపరుస్తూ నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు ప్రభా. నీ బిడ్డలందరికీ ఈ మాటను తెలియపరిచే భాగ్యాన్ని, నీ బిడ్డలందరూ ఈ మాటల హృదయంలో భద్రపరుచుకుని దేవుని సన్నిధికి వచ్చే భాగ్యాన్ని బిడ్డలకు అందరికీ అనుగ్రహించు ప్రభా అంటూ చక్కగా దేవుని వేడుకున్నాను. అలాగే దేవుడు నాకు చక్కటి మాట తెలియపరిచాడు. మరి ఈ రోజున ఆ వాగ్దానాన్ని మీ ముందుకు తీసుకురావాలని, మీకు తెలియపరచాలని, ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని, ఆ వాగ్దానం వల్ల మీరు ప్రయోజకులు అవ్వాలని, మీ మనసు మారాలని, మీ ఆలోచన మారాలని, మీ ప్రవర్తన నడవడి మారాలని దేవాతి దేవుడు కోరుకునే ఆ మాట హృదయంలో భద్రపరిచాడు. ఆ మాటలు మీతో పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ మాటలు శ్రద్ధగా మీరు వినాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం, 5వ వచనం. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఈలాగు చెబుతున్నాడు ఉదయకాలసమున, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. ఈ రోజున ఎంతమంది ఉన్నారండి? నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? దేవుడి సన్నిధికి వస్తున్నావు, దేవుని స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, మహిమపరుస్తున్నావు. నీకే అక్కడొచ్చినా దేవుని పాదాలు పట్టుకోవట్లా,
నీకే వ్యాధి రోగం వచ్చినా దేవుని పాదాలు పట్టుకోవట్లా, నీకే విధమైన బాధ వచ్చినా ముందుగా దేవుని పాదాలు పట్టుకోవట్లా. నువ్వా 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 అంటూ ఇరుగు వారిని, చుట్టాలని, స్నేహితుల్ని, బంధువుల్ని వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళని అడుగుతున్నావు. మరి ముందేమో దేవా మరి సహాయం చేయవా అడుగుతున్నావు. దేవుడు సహాయం చేసేదాకా నువ్వు ఆగుతున్నావా? దేవుడిని స్వస్థపరిచేదాకా నువ్వు ఆగుతున్నావా? దేవుడు నిన్ను ఘనపరిచేదాకా నువ్వు ఆగుతున్నావా? ఆగట్లా. ఎందుకంటే మన ఆశలు ఎలా ఉంటాయంటే ఇప్పుడే నెరవేరాలి, ఇప్పుడే మన అక్కడ తీరాలి అనే ఆశ కలిగి ఉన్నాం. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది సేవకులు వాగ్దానం అంటే దేవుడిని ఇలా ఆస్వాదిస్తాడు, అలా ఆస్వాదిస్తాడని చెప్తారు. నేనైతే అలా కలబులే మాటలు చెప్పే బిడ్డను కాదు. ఎందుకంటే మనస్ఫూర్తిగా ఆయన ఆత్మతో నింపుకోబడి ఇక్కడ నిలబడ్డ బిడ్డని. కాబట్టి నాకు అలా చెప్పటం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మాట్లాడేది నేను కాదు, మాట్లాడేది నేనైతే అమ్మా ఈరోజు మిమ్మల్ని దేవుడు ఆశ్రయించబోతున్నాడు, మీ ఆశ తీర్చబోతున్నాడు, మీ కోరిక తీర్చబోతున్నాడు నేను చెప్తాను. కానీ అలా చెప్పేవాడిని కాదండి. అలా చెప్పడానికి నేను అర్హుడిని కాదు, అనర్హుడిని. ఎందుకంటే ఏది చెప్పినా ఆయన చెప్పాలి, ఆయన చెబితేనే అది మీ జీవితంలో నెరవేరుద్ది. కానీ నేను చెబితే, నేను ఒక ఆశ కలిగి నేను మీకు కలబలే మాటలు చెబితే దేవుడి విషయంలో నేను శాపగ్రస్తున్నవుతాను. కాబట్టి ఆశీర్వాదం కల వాక్యాన్ని తీసుకుని మీకు చెప్పకూడదండి. దేవుడు నాకు ఏమైతే అనుగ్రహించాడో ఆ మాటలు మీతో పంచుకోవాలి. దేవుడు ఈ రోజున ఇదిగో ఇలా మాట్లాడుతున్నాడు, నాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది. ఏం చెబుతున్నాడు? 17:5 ద్వారా యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. దేవుడే మనందరికీ సెలవిస్తున్నాడు. ఏమని? నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. నా మీద ఆధారపడకుండా శరీరాలను తోటి నరులను ఆశ్రయించేవాడు శాపగ్రస్తుడు అంటున్నాడు. మరి శాపగ్రస్తులమేనండి. ఆయన కోపం రాదా? నువ్వు ఆయన బిడ్డవు కాదా? వాడు ఆయన బిడ్డ కాదా? అందరూ ఆయన బిడ్డలమే కదా. నానా నాకు ఈ ఆపద వచ్చిందయ్యా, నాకు ఎక్కడొచ్చిందయ్యా, నేను ఈ విధంగా బాధపడుతున్నాను, నన్ను కనికరించయ్యా, జాలి చూపించు, నీ గాయపడిన నన్ను ముట్టయ్యా, నా ప్రతి ఒక్కరు తీర్చయ్యా, ఎవరి ద్వారా పంపిస్తున్నావో నాకు తెలియదు కానీ నా సహాయం నాకు అందించు, నీ సహాయం నాకు అందించు ప్రభా, ఈ బాధల నుంచి విముక్తి కలిగించయ్యా అడిగే బిడ్డగా, దేవుణ్ణి అడిగే బిడ్డగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నాకు వ్యతిరేకంగా నువ్వు చూపిస్తే శాపగ్రస్తుడు అవుతావు చెప్పుకునే చెబుతున్నాడు. చూడండి 6వ వచనం, వాడు ఎడారిలోని అర్హవృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వారికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జీవమైన చీకటి చవిట భూమి యందును నివసించును. నీకు తెలియదు, దేవుడే నీకు ఆ మేలు చేశాడు, దేవుడే నాకు ఉపకారం చేశాడని నీకు తెలియదు. ఎందుకంటే దేవుడు ఎంతో ప్రేమ కలిగిన తండ్రి అండి. నువ్వు ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టాల్లో ఉన్నావో, ఏ సమస్యల్లో ఉన్నావో, ఎలాంటి ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ అక్కర్లో ఉన్నావో దేవుడు గమనించి ఒక వ్యక్తి ద్వారా నిన్ను పంపించి ఆ వ్యక్తి నీ ఆశ తీరుస్తాడు. ఆ వ్యక్తి ద్వారా నీకు అందిస్తాడు. నువ్వు అనుకుంటావు నాకు ఆ బిడ్డ వచ్చి సహాయం చేసేయాలే, ఆ బిడ్డ వచ్చి నాకు మేలు చేసేయాలే, ఆ బిడ్డ ద్వారా నేను స్వస్థత పొందాలే, ఆ బిడ్డ ద్వారా నేను బాగుపడ్డాలే అని నువ్వు అనుకుంటావు. కానీ దేవుడు చెప్తున్నాడు చూడండి, వాడు ఎడారిలోని ఆర్హవృక్షం వలె ఉండును. ఒంటరివాడిగా నువ్వు ఉంటావు అంటున్నాడు. ఎడారిలో ఎక్కడో చెట్టు ఉంటుందండి, నీకు నీడ కావాలంటే అక్కడ దాకా పరిగెత్తాలి, అలా ఉంటావు నువ్వు అంటున్నాడు. అలాగే మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. మేలు వచ్చినప్పుడు నీకు కనపడదు. నీ కళ్ళ ముందు చెట్టు ఉంటే అక్కడ నీడ ఉంటే ఆ నీడలో నిలబడనే ఆలోచన నీకు రాదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జీవమైన చవిటి భూమి యందును నివసించును. చూసారా, వాడు అడవిలో కాలిన నేల యందును, అడవిలో కాలిపోద్దే నేల నల్లగా అయిపోద్ది కదా, నేల యందును నిత్యమైన చవిటి భూమి ఎందు నివసించదు. ఎందుకు పనికిరాని పనులు చేస్తూ ఉంటావు. దేవుడి ఆశీర్వాదం పొందకుండా ఎందుకు పనికిరాని పనులు చేస్తూ ఉంటావు. అందుకే దేవుడు చూస్తున్నావు. అలాంటి జీవితం నువ్వు కలిగి ఉంటావురా, నా తోడు లేకపోతే, నా యొక్క ఆశీర్వాదం లేకపోతే అని దేవుడు చెప్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా,
అలాగే 7వ వచనం చూడండి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వారిని ఆశ్రయంగా ఉండును. చూసారా, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. దేవుని నమ్ముకున్నవాడు ఎప్పుడూ ధన్యుడేనండి. వాడికి ఏ కొదవ ఉండదు, ఏ కొరత ఉండదండి. యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. దేవుడు నీకు ఎల్లప్పుడూ ఆశ్రయంగా ఉంటాడు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న మనిషిని కాదు నమ్ముకుంది, నువ్వు ఆశ్రయించింది మానవుని కాదు, సృష్టికర్తను ఆశ్రయించావు. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ నీకు ఆశ్రయంగా ఉంటాడు, తోడుగా ఉంటానని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి 8వ వచనం. వాడు జలము యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. చూసారా ఎంత విలువైన మాట. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. కాలువ కట్టిన చెట్టు నాటితే ఎంత అద్భుతంగా ఉంటుందండి, ఎంత పచ్చదనంగా కిలకిల్లాడుతూ ఎంత ఏపుగా పెరిగిద్దండి. మరి దేవుని పక్కన దేవుని సలువులు నాటబడితే నువ్వు ఎలా ఉంటావు, ఎంతగా ఆస్వాదించబడతావు, ఎంతగా దీవించబడతావు. నిన్ను చూసి ఎంతమంది ఈర్ష్యపడతారు, నిన్ను చూసి ఎంతమంది మారు మనసు పొందుతారు, ఎంతమంది రక్షించబడతారు అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు అలా ఉండాలమ్మా. ఖాళీగా జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నువ్వు ఉండాలి, అంతేగాని ఎండిపోయే చెట్టులాగా నువ్వు ఉండకూడదు. నువ్వు నా సన్నిధిని విడిచిపెట్టి లోకంలో బ్రతుకుతుంటే ఎండిపోయిన చెట్టులాగానే ఉంటావు. ఎందుకంటే నీకేమీ సహాయం అందదు, నీకేమీలు జరగదు. ఈ లోకం ఏది నీకు చేయదమ్మా. ఈ లోకం ఏది నీకు చేయదు, నేను ఎప్పటికీ బాగు చేయదు, చెడగొట్టేదే కానీ ఈ లోకం నేను బాగు చేసేది కాదు. ఈ లోకంతో సహవాసం చేసినంతకాలం కూడా నీవు ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా బతకలేవు. అదే దేవుని సన్నిధిలో నువ్వు గడిపితే ఎంత ప్రశాంతంగా ఉంటావో, ఎంత సంతోషంగా ఉంటావో, ఎంత ఆనందంగా ఉంటావో, నీ బిడ్డలతో నీ భార్యతో ఎంతగా నువ్వు ప్రశాంతంగా బతుకుతావో నీకు తెలుసుద్ది అని దేవుడు చెప్పుకొని చెబుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది కాలువన వరను, దాని వేళ్ళు తన్నును. దేవుని సన్నిధిలో ఉంటే బలంగా నాటబడతావమ్మా. ఒక బలమైన నమ్మకం, విశ్వాసం ఉంటుంది. నా దేవుడు నాకు తోడున్నాడు, ఆయన వల్ల నేను ఎన్నో మేలు పొందుకుంటున్నాను, తప్పకుండా నాకు మేలు చేస్తాడు, నా అక్కర తీరుస్తాడు, నాకే కొదవ రాకుండా చేస్తాడు అనే బలమైన నమ్మకం ఉంటుంది. అదే మనిషిని నమ్ముకున్నావనుకో ఏమో చేస్తాడో చేయడో, వాడు చేస్తాడో చేయడో అని ఒక అపనమ్మకం ఉంటుంది. మనిషి చేయలేడండి. చేస్తానని మనిషి సహాయం చేయలేడు. ఒకవేళ మనిషి సహాయం చేశాడు అంటే నీ నుంచి అంతకన్నా ఎక్కువే ఆశించి చేస్తాడు. మనిషి దుర్మార్గుడండి, నీచుడు, నికృష్టుడు. ఏ మేలు చేయాలన్నా కూడా ఏదో ఆశించి మేలు చేస్తాడు కానీ ఏమీ ఆశించకుండా మేలు చేయడు. ఇవాళ చాలామంది అలాగే ఉన్నారు. సేవకులు కూడా అలాగే ఉన్నారు. చాలామంది సేవకులు కూడా అలాగే ఉన్నారు. ఎరేస్తున్నారు, చేపను పడుతున్నారు. చూడండి, ఈ రోజున ఎన్నో మందిరాల్లో ఎంతోమంది మేము భోజనాలు పెడతాం, మీకు ఆ సహాయం చేస్తాం, మీకు ఈ సహాయం చేస్తాం, రండి దేవుని సన్నిధికి రండి అంటున్నారా. కానీ అమ్మా, మీ మనసు మార్చుకుని, మీ ఆలోచన మార్చుకుని, మీ ప్రవర్తన నడవడం మార్చుకుని, పాత రోతార జీవితాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి క్షమాపణ కోరుకోండి. దేవుని సన్నిధిలో దేవుని మాటలు, అమూల్యమైన మాటలు వినండి అని చెప్పే బిడ్డలుగా లేరండి వాళ్ళ. ఎందుకంటే భోజనం పెడితే చాలామంది వస్తారు, చాలామంది వస్తే చాలామంది చందాలు వస్తాయి, ఒక్కొక్కటి 10 రూపాయలు ఇచ్చినా కూడా వాళ్ళు డబ్బులు వస్తాయని ఆశపడుతున్నారు. కానీ ఆ యొక్క భోజనం ఎవరి వల్ల పెడుతున్నారండి? వాళ్ళ ఇంట్లోది పెడుతున్నారా? కాదు కదా. వాళ్ళు కష్టపడి పెడుతున్నారా? లేదు కదా. ఎవరో ఇస్తున్నారు, నీలాంటి బిడ్డలు ఎవరో ఇస్తున్నారు. ధనికులు, డబ్బు ఎక్కువ ఉన్నవాళ్ళు, ఏంటి ప్రేమ కలిగిన వాళ్ళు, లేదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు, దేవుడిని ఆస్వాదించాడు, దీవించాడని అనేవాళ్ళు చందాల రూపంలో, కానుకల రూపంలో అనేక రకాలుగా సేవకులకు ఇస్తున్నారు. నువ్వేం చేయాలి? ఇది మనందరి కోసం దేవుడు ఏర్పరిచాడమ్మా. ఎంతోమంది ఎన్నుకుని మనకి ఆహారాన్ని పంపించాడు. కాబట్టి ఈ ఆహారం దేవుడు పెట్టిన భిక్ష, నీవు నేను కూడా ఈ ఆహారం తినే అర్హత దేవుడు మనకి ఇచ్చాడమ్మా అని చెప్పేవారు ఉండాలి. కానీ నేను మా సన్నిధిలో 25,000 మంది ఉన్నారు, 50,000 మంది ఉన్నారు, అందరికీ నేను భోజనాలు పెడుతున్నా. ఎవడరా భోజనాలు పెడతానికి? ఎక్కడిది? మీ నాన్న సంపాదించాడా? మీ తాత సంపాదించాడా? లేదు.
దేవుడు పురుగొల్పించి, ఎంతోమందిని పురుగొల్పించి ఆయన ఆ బిడ్డల ద్వారా ఆహారాన్ని ఆయన మందిరానికి పంపించారు. మనం అందరం కూడా దాన్ని భుజిస్తున్నాం, మనతో సహా సేవకుడితో సహా. కాబట్టి మనం చెప్పాల్సింది దేవునికి మహిమ వచ్చే విధంగా చెప్పాలి. మన తండ్రి మనల్ని ప్రేమించి ఈ రోజున ఆయన మాటలు విన్నాక తృప్తిగా ఆయన కడుపు నిండా ఆహారం పెట్టి మనల్ని పంపిస్తున్నాడు. కాబట్టి ఇది ఆయన పెట్టిన భిక్ష చెప్పేవారు ఉండాలండి. నేనైతే ఇదే చెప్తానండి, నాకెవరు కానుకిచ్చినా అయ్యా ఈ యొక్క బిడ్డను పురుగులిపించి నాకు ఈ కానుక ఇచ్చావు, ఇందుని బట్టి నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నానయ్యా. ముందుగా ఈ కానుకని ఈ యొక్క మందిరంలో ప్రసాదం కోసం, ఆహారాన్ని సమకూర్చడం కోసం ఏర్పరుస్తానయ్యా. మిగిలింది ఏమైనా ఉంటే భుజిస్తాను, లేదంటే సంతృప్తి కలిగి సంతోషం కలిగి పచ్చనిధులు తిన్నా పర్వాలేదయ్యా. ఇలానే నీ బిడ్డకి నీ సువార్త ప్రకటిస్తూ, నీ వాక్యాన్ని బోధిస్తూ, నీ గురించి వివరిస్తూ జీవిస్తానయ్యా అని చెప్పే బిడ్డగానే ఉంటానండి. చనిపోయేంత వరకు ఇలాగే ఉంటాను, ఏమీ ఆశించను. చందాల పడతాం కానీ, కానుకలు పడతాం కానీ, మీరు దశంభాగాలు ఎత్తురండి, మీరు మరింతగా దీవించబడతారు, మరింతగా ఆశీర్వించబడతారు. లక్షిస్తే మీకు 10 లక్షలు వస్తాయి, 1000 ఇస్తే 10,000 వస్తాయి అని చెప్పే సేవకుని కాదండి నేను. నాకు అక్కర్లేదు అవన్నీ. నాకు కావాల్సింది దారి తప్పిపోయిన నా బిడ్డల్ని దేవుని సన్నిధికి నడిపించాడు. మరి వాళ్ళకి నాకు ఒక బాధ్యతనిచ్చాడు. నా పరిశుద్ధ లేఖలో నుంచి నా మాటలు చెప్పరా, నా బిడ్డలు నా సన్నిధికి నడిపించాను కదా, మరి నా మాటలు చెప్పు, ఆత్మీయ ఆహారాన్ని పెట్టరా అంటున్నాడు దేవుడు. దానికి నేను అర్హుడిని అండి. అంతేగాని నీకు అది ఇస్తాను, నీకు ఇది ఇస్తాను, మందిరానికి రా చెప్పేవాడిని మాత్రం కాదండి. అది అక్కర్లేదు నాకు. నాకు ఆస్తులు అక్కర్లేదు, అంతస్తులు అక్కర్లేదు, నాకు వేరే బెంజికాలు ఇవన్నీ అక్కర్లేదండి. దేవుడు నాకు ఏం కావాలో, నా ఆశ ఏంటో అంతా ఆయన తెలుసు. అన్నీ సమకూరుస్తున్నాడు. ఆయన ద్వారానే నేను పొందుకుంటున్నానండి. నా బిడ్డలు ఉన్నారే, నా దేవుడు నాకు బిడ్డలు ఇచ్చాడు, 2 బిడ్డలు. ఆ 2 బిడ్డలని దేవుడు ఆస్వాదించి ఆ బిడ్డల ద్వారా ఎన్నో పొందుకుంటున్నానండి. ఈ మందిరానికి సంబంధించిన నా బిడ్డలే నాకు ఇస్తున్నారు. ఆయన నా బిడ్డలు ప్రోగల్పిస్తున్నాడు. ఎవరో ఇవ్వటం ఏంటి రా పిచ్చోడా, నీకు 2 బిడ్డలు ఇచ్చాను కదా, ఆ బిడ్డలను ఆస్వాదిస్తాను, ఆ బిడ్డల ద్వారా పొందుకోరా దేవుడు నాకు చెప్తున్నాడు. ఆ బిడ్డల ద్వారా నేను పొందుకున్నాను. నా 2 బిడ్డలు కూడా చక్కగా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాడండి. చాలా సంతోషం. ఊహించలేదు నా బిడ్డలను అలా నిలబెడతాడని, నా బిడ్డల ద్వారా నేను సంతోషంగా ఆనందంగా ఉంటానని, నా బిడ్డల ద్వారా ఎన్నో పొందుకుంటానని నాకు తెలియదు. నా ఆశదేనండి. ఎవరి దగ్గర ఏం ఆశించకూడదు. దేవుడు నాకు ఆ బిడ్డల్ని ఇచ్చాడంటే అదే ఒక గొప్ప ధన్యత. నన్ను నమ్మి ఆత్మీయ బిడ్డలు నాకు అప్పచెప్పాడంటే అది చాలా గొప్పతనం అండి. ఆయన పెట్టిన బాధ్యతని నేను సక్రమంగా నెరవేర్చాలి తప్ప, ఆత్మీయాహారం పెట్టాలి తప్ప, వేరే విధంగా మాట్లాడి వాళ్ళని మభ్యబుట్టి వాళ్ళ నుంచి ఏదో ఆశించాలని ఆశ మాత్రం నాకు ఎప్పటికీ లేదండి. రాకూడదని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎప్పటికీ నీ పాదాలచే నీ దాసుడిగా బతకాలి తప్ప నాకు హెచ్చింపు ఉండాలనే ఆలోచన నాకు రావట్లేదండి. రాకూడదని దేవుని కోరుకుంటాను. అదే నా మనసున, అలాంటి మనసైన దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలరా, ఈ మాటలు శ్రద్ధగా మీరు ఆలకించాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయన చెప్పే మాటలే, లేఖన ద్వారా చెప్పే మాటలే. దేవుడు ఒక క్వశ్చన్ వేసాడంటే ఆ క్వశ్చన్ కింద ఆన్సర్ ఉంటుందండి. ఎక్కడెక్కడికో వెళ్ళవసరం లేదు. ఆ గ్రంథం ఉంది, ఈ గ్రంథం ఉంది, అక్కడ మాట ఉంది, ఇక్కడ మాట ఉంది. మనిషిని కన్ఫ్యూజ్ చేయటం, అసలు బిడ్డలకి వాక్యం అర్థం కాకుండా చేయటం. చూడండి, క్వశ్చన్ వేసాడు 5వ వచనంలో, వరుసనే దానికి అర్థం చెబుతున్నాడు. ఇక్కడే ఉంది కదండి, మరి ఎక్కడికో వెళ్ళాల్సిన పనే ఉంది. అది చెప్పాలని నా ఆశ, నా కోరిక నా దేవుడు నాకు అనుగ్రహించాడు. చూడండి 6వ వచనం, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వలన దాని వేళ్ళు తన్నును, వెట్టగలిగినను దానికి భయం ఉండదు. గాలేసిన ఎండేసిన దానికి భయం ఉండదు. ఎందుకంటే అది నాటబడింది, వెట్టబడింది, అది బలంగా నాటబడింది ఏరు. కాబట్టి పుష్కలంగా దానికి నీరు అందుతుంది, అది పచ్చగానే ఉంటుంది. మరి నువ్వు బలంగా దేవుని స్థలంలో నాటబడితే, మనస్ఫూర్తిగా దేవుని స్థలంలో నువ్వు రాగలిగితే నీకే భయం ఉండదండి, నీకే బాధ ఉండదు. ఏదొచ్చినా కూడా తేలిగ్గా తీసుకుంటావు. మా నాన్నున్నాడుగా,
మా నాన్న ఉన్నాడు కదా, ఆయనే చూసుకుంటాడు. నాకెందుకు భయం, నాకెందుకు బాధ? కష్టం వస్తుందా, రాని, ఆయనకే అవమానం. బాధ వస్తుందా, రాని, ఆయనకే అవమానం. లేదు దీనస్థితి వస్తుందా, రాని, ఆయనకే అవమానం. నాకెందుకు? ఆయన బిడ్డ అడుక్కుంటే చూస్తూ ఊరుకుంటాడా? ఆయన బిడ్డ ఏడుస్తుంటే చూస్తూ ఊరుకుంటాడా? ఆయన బిడ్డ కష్టాలు పడుతుంటే చూస్తూ ఊరుకునేవాడా? మానవుడా? కాదండి, దేవుడు. కాబట్టి నా తండ్రే అన్నీ చేస్తాడని ఒక ధైర్యం కలిగి ఉంటామని దేవుడి వచనం ద్వారా చెప్తున్నాడండి. దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరాలు చింతనొందదు, కాపు మానదు. చూసావా? దాని ఆకు పచ్చగా ఉండను. ఎప్పుడు నువ్వు కిలకిలాడుతూ ఉంటావు, ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. ఎప్పుడో చెప్పన దేవుని సన్నిధిలో నాటబడితే వర్షం లేని సంవత్సరాలు నీకు ఆదాయం లేకపోయినా కూడా నీకు సమృద్ధి కలిగిద్ది. ఎందుకంటే ఆదాయం ఉన్నప్పుడు జాగ్రత్త పడే అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. ఉన్న రూపాయి తగలేసుకుంటే రేపొద్దున నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన నీకు వచ్చి ఎంతో కొంత దాచుకుంటావు. ఆ దాచుకున్నది పని లేనప్పుడు ప్రశాంతంగా ఖర్చు పెట్టుకుంటావు. భయపడావు, నేను దాచింది ఉంది కదా, పని లేదా, దాచింది ఉందిగా, అది ఖర్చు పెట్టుకుంటాను అనే ఆలోచన కలిగి ఉంటావు. దేవుడు నాకు మళ్ళా ఇస్తాడు, ఇవాళ లేకపోతే రేపొద్దున ఇస్తాడు అనే ఆలోచన కలిగి చింతనందవు, కాపు మానదు, బాధపడవు, సంతోషంగా ఆనందంగా ఉంటాం. దేవునికి అప్పచెప్పిన బాధ్యతను నెరవేరుస్తూ ముందుకు నడుస్తావు. చూడండి, ఇన్ని మాటలు చెప్తున్నాడు దేవుడు. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఇన్ని మేళ్ళు జరుగుతాయి, ఇన్ని ఉపకారాలు జరుగుతాయి. ఇంతగా నువ్వు ఎదుగుతావు, ఇంతగా నువ్వు అభివృద్ధి పొందుతావు, ఇంతగా నువ్వు సంతోషంగా ఉంటావు, ఇంతగా నువ్వు ఆనందంగా ఉంటావని చాలా చక్కని మాటలు ఉదయ కాలశంన ఈ బిడ్డ ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడండి. ఈ మాటలందరూ కూడా ఈ మాటలన్నీ కూడా మీరందరూ గ్రహించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా దేవునికి అంకితం అవ్వాలని కోరుకుంటున్నాను. పెదాల మీద దేవుని స్తుతించబాకండి, పెదాలతో దేవుని స్తుతించబాకండి, హృదయపూర్వకంగా దేవుని స్తుతించండి. ఆరాధన అంటే గంతులేయటం కాదు, పొల్లాడటం కాదండి. ఆరాధన అంటే కళ్ళు మూసుకుని ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి. అంతేగాని అరిస్తేనో కేకలేస్తానో అది ఆరాధన కాదండి. అది దేవుని కనపరచడం కాదు, నువ్వే కనపరుచుకుంటున్నావు. అలా వద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఈ మాటలు మీరు గమనించి ప్రశాంతంగా సంతోషంగా దేవుని సన్నిధి కుటుంబ సమేతంగా రండి. నీ భర్త రావట్లేదా, నీ బిడ్డలు రావట్లేదా, రా, బలంగా ప్రార్థన చేయి. నాన్న, నా మనసు మార్చావుగా, నా ఆలోచన మార్చావుగా, నా కన్న తండ్రి ఎవరో నాకు తెలియపరిచావుగా, మరి నా భర్తకు కూడా తెలియపరిచాయా, నా భార్య కూడా తెలియపరచు, నా బిడ్డలకు తెలియపరిచాయ్యా. నా బిడ్డలందరూ కూడా నీ సన్నిధికి రావాలయ్యా, వాళ్ళ మనసు మార్చు, వాళ్ళ ఆలోచన మార్చాయ్యా అని దేవునితో మొరపెట్టుకోవాలి. కానీ నీ భర్తతో వాదన చేయకూడదు, నీ బిడ్డలతో వాదన చేయకూడదు, నీ బిడ్డలతో గొడవ పడకూడదు, నీ భర్తతో గొడవ పడకూడదు. అలా గొడవ పడావంటే ఇంకా నీకు దేవుడికి దూరం అయిపోతాడు, ఇంకా నీ మీద కక్ష పెట్టుకుంటాడు. ఇది కులం కాదండి, ఇది మతం కాదు, ఇది మంచి ఆలోచన. చాలామంది అయ్యా దేవుని మందిరానికి రారంటే మేము మతంలోకి రావండి, మాకు అక్కర్లేదండి. ఇది మతం కాదురా పిచ్చోడా, మంచి మార్గం. దేవుడు మా ఒక్కరికే దేవుడు కాదురా పిచ్చోడా, ఈ ప్రపంచానికి దేవుడు ఆయన, ఈ లోకానికి సృష్టికర్తరా. ఆయన జీవం గల తండ్రి కాబట్టే నీలో జీవం ఇచ్చాడురా. జీవం లేని బొమ్మలు పూజిస్తూ నువ్వు జీవం లేని వాడికి ఎందుకు అయిపోతావురా? అబూబకరా, నీ బతికేలా మారడానికి ఏంటి కారణం? జీవం లాంటి పూజిస్తున్నావు కాబట్టి నువ్వు జీవం లేని వాడిగా నిరుత్సాహంగా బ్రతుకుతున్నావురా. జీవం గల తండ్రిని కనుక్కొని ఆయన సన్నిధికి రా, నీకు జీవాన్ని ఇస్తాడు. జీవాన్ని ఇచ్చాడు, ఆ జీవంతో పాటు జీవితాన్ని కూడా ఇస్తాడు రా అని చెప్పేవారికి మనం ఉండాలి. అలా ఉంటేనే బిడ్డలు దేవుని సన్నిధికి వస్తారు. అలా కాకుండా అమ్మా మేము దేవుని నమ్ముకున్నాం, మా జీవితంలో చాలా కార్యాలు చేశాడు, మమ్మల్ని చాలా అద్భుతంగా మమ్మల్ని ఆస్వాదిస్తున్నాడమ్మా, మీరు కూడా రండి అంటే వస్తారు. ఎందుకో తెలుసా? ఆశీర్వాదం కోసం వస్తారు, దీవుని కోసం వస్తారు. అయ్యా నా బిడ్డకి పెళ్లి చేస్తావా, అయ్యా నా బిడ్డకి సంతానం ఇస్తావా, అయ్యా నా బిడ్డకు ఉద్యోగం ఇస్తావా, అయ్యా రోగంతో బాధపడుతున్నామయ్యా స్వస్థపరుస్తావా, నువ్వు స్వస్థపరుస్తూ మీ దగ్గరికి వస్తాం, నేను దేవుడికి అంగీకరిస్తాం. లంచం వేస్తున్నావా చెప్పు. కాదండి, ఏమీ ఆశించకుండా దేవుని సన్నిధికి రా. నాన్న, నా కోసం ప్రాణం పెట్టావు కదా,
నా కోసం రక్తాన్ని చిందించావు కదా, నా కోసం శిలువ యాగం చేసావు కదా, నేను చేసిన ప్రతి పాపానికి నువ్వు వెళ్ళ చెల్లించిన తండ్రివి కదయ్యా. పరమ విడి లోకానికి వచ్చావే, నీకేమవసరం చెప్పు? ఇది మట్టి బొమ్మని తెలియదా? అడవిలో పూసే పువ్వు గాలికి ఎగిరిపోయే పువ్వు అని నీకు తెలియదా? రాసేవుదా లేఖనాల్లో. అలాంటి ఈ బిడ్డల కోసం నువ్వు చేసిన త్యాగం వెలకట్లేనిదయ్యా. మాకేం సహాయం చేసినా, చేసినా చేయకపోయినా పర్వాలేదయ్యా. నువ్వు చేసిన త్యాగానికి నువ్వు నీ బిడ్డలుగా బతకాలని కోరుకుంటున్నావు, నీ బిడ్డలుగా జీవించాలని కోరుకుంటున్నామయ్యా. నీ బిడ్డలుగా నీ అడుగుజలో నడవాలని కోరుకుంటున్నాం. దయ చూపించయ్యా. నీ సన్నిధికి రావడానికి మా మనసు మార్చయ్యా అని అడిగేవారికి ఉండాలి. కానీ నాకు అది ఇస్తే వస్తా, నాకు ఇది ఇస్తే వస్తా. పాస్టర్ గారు, నా కొడుకు పెళ్లి చేస్తే నా బిడ్డలు అందరం వస్తామండి. పాస్టర్ గారు అంటారు, పెళ్లి చేస్తాడు రామ్మా, నీ కొడుకు పెళ్లి చేస్తాడు రా, మందిరంకి వచ్చేయి, అందరూ వచ్చేయండి. పాస్టర్ గారు పెళ్లి చేస్తాడా? దేవుడు చేస్తాడా? దేవుడే చేయాలి. అమ్మా, మీరందరూ అవన్నీ పక్కన పెట్టి మనస్ఫూర్తిగా దేవుని ఆశ్రయించి దేవుని ఆరాధించండి. ఆయన పని ఏం చేస్తాడు? నీ పని నువ్వు చేయి, నీ పని నువ్వు చేయి. ఆయన పని ఏం చేస్తాడు? ఆయన అసమర్థుడు కాదమ్మా, సమర్థవంతుడు. మనిషి కాదు, సృష్టికర్త అమ్మా. నీ యందు ఎన్నో ఆలోచన కలిగి ఈ లోకానికి తీసుకొచ్చాడు. ఈ మాటలు మీరు గమనించి మనస్ఫూర్తిగా దేవుని సన్నిధికి రాతల్లి. ఆయన పని ఏం చేస్తాడు అని చెప్పే సేవకుడిగా ఉండాలి, వచ్చే బిడ్డగా ఉండాలి. అదేనండి నేను చెప్పాలనుకుంది. అదే నా ద్వారా నా తండ్రి నాతో మాట్లాడుకోవాలనుకుంటుంది. ఎందుకు ఇలా పురుగొల్పిస్తున్నాడో, ఎందుకు ఇలా దేవుని సన్నిధి ద్వారా నీతో మాట్లాడుతున్నాడో నా ఈ బిడ్డ నిలబెట్టి, దీనంతటికీ కారకుడు నా కుమారుడండి. 20 రోజులు లాంగ్ లీవ్ పెట్టి వచ్చి, నాన్న ఇదిగో దేవుని సన్నిధి ఛానల్ని దేవుని సన్నిధిని ఎంతోమందికి తెలియపరచాలి నాన్న. కొల్లూరులో దేవుని సన్నిధి ఆలయం అనేది ఒకటి ఉంది. దానిలో ఒక సేవకుడు ఎన్నుకున్న సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు ద్వారా మీతో ఎన్నో మాటలు చెప్పాలనుకుంటున్నాడు. మరి ఆ మాటలో వెళ్ళాలంటే మరి నేను ఒక ఆలోచన కలిగి ఉన్నానా అని బిడ్డ దేవుడిచ్చిన ఆలోచన బట్టి ఇలా సెల్ ఫోన్ ద్వారా యూట్యూబ్లో పంపిస్తున్నాడు అండి. ఎడిటింగ్ అద్భుతంగా చేస్తున్నాడు. వాడికి ఇంత జ్ఞానం ఉందని నాకు తెలియదండి. దేవుడిచ్చాడికి జ్ఞానం, అద్భుతమైన జ్ఞానంతో వాడే ఎడిటింగ్ చేసి చక్కగా దాన్ని మలిచి మీ ముందు పెడుతున్నాడు. అంత గొప్ప ఆలోచన ఆ బిడ్డకి ఇచ్చాడు. మరి నీ బిడ్డకి ఇవ్వడా? ఇస్తాడండి. ఎవడి టాలెంట్ని బట్టి వాడికి ఇస్తాడు దేవుడు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇచ్చాడు. ఆ టాలెంట్ని ఉపయోగించుకోవడానికి దేవుని సన్నిధికి రావాలి. తప్పకుండా అందరినీ వాడుకుంటాడు దేవుడు. అలాగా మేము ముందుకు ఇలా రావటానికి కారణం, ఇలా దేవుడు నా ద్వారా మీతో మాట్లాడటానికి కారణం నా బిడ్డ కూడా ఒక పాత్ర. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు గమనించి ఈ మాట మీ హృదయంలో భద్రపరుచుకుని సంతోషంగా ఆనందంగా ఈ ఆదివారం నాడు ఏ మందిరానికి వెళ్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా సమయానికి ముందే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దేవుడి మాటలు మీ అందరి చేతుల్లో నెరవేర్చాలని, దేవుడు మీ అందరిని దీవించి ఆస్వాదించాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయనా? లోకరక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, పరలోకపు తండ్రి, నాన్న యెహోవా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవ, స్తుతులకు పాత్రమైన మా తండ్రి, మా ఆరాధనకి ఎగుడువైన మా ప్రభు, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలని కాపాడాలని, రక్షించాలని, పాపభారం విడిపించాలని తండ్రి ఏమైతే ఆజ్ఞాపించాడో తండ్రి మాట జవదాటకుండా దివిరెండి భూమికి దిగి వచ్చిన నా గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా, ఈరోజు నా ఆదివారం నీ సన్నిధి నుండి, దేవుని సన్నిధి, నీ సన్నిధి నుండి అద్భుతమైన మాటలు నీ బిడ్డలకి తెలియపరిచావు యూట్యూబ్ ద్వారా ప్రభా. 8వ గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం నుంచి 6, 7, 8 వచనాలు చక్కటి విలువైన మాటలు నీ బిడ్డలకు అందించావు నాన్న. ఆ బిడ్డలు, నీ బిడ్డలందరూ కూడా ఈ మాటల హృదయంలో భద్రపరుచుకుని సంతోషంగా ఆనందంగా ఈరోజు
ఆదివారం నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి అనుగ్రహించయ్యా. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబం దర్శించయ్యా. ప్రతి బిడ్డతో, ప్రతి కుటుంబంతో నువ్వు మాట్లాడు ప్రభా. నువ్వు మాట్లాడితే నీ బిడ్డని సన్నిధికి వెళ్తారయ్యా. నువ్వు మాట్లాడితే నీ బిడ్డలు నీ మందిరంలో గడుపుతారయ్యా. నువ్వు మాట్లాడయ్యా. మేము మాట్లాడితే వాళ్ళు రారు ప్రభా, ఎందుకంటే మేము కూడా మానవులుగా ప్రభా. కాబట్టి నీ బిడ్డగా నీ పాదాల చెంతకు వచ్చి 2 చేతులు జోడించి అర్థిస్తున్నానయ్యా. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం, నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభు, నా తండ్రి యేసయ్య, నాకు జీవితాన్ని ఇచ్చింది, జీవాన్ని ఇచ్చింది నా తండ్రిని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని పాదాల చెంతకు రావాలని కోరుకున్నాను. ఈ రోజున ప్రతి మందిరం కూడా కిక్కిరిసిపోయే విధంగా నీ బిడ్డలతో ఉండాలని కోరుకుంటున్నానయ్యా. ఆ విధంగా నీ బిడ్డలందరినీ దీవించండి, ఆస్వాదించండి ప్రభా. చక్కటి మార్గంలో ఈ బిడ్డ నడిపించండి ప్రభా. నీ రాకడ సమయం ఆసన్నమవుతం తెలియపరుస్తున్నావు తండ్రి. అయ్యా, నీ రాకడ సమయానికి అల్లా కూడా నీ బిడ్డలందరినీ సిద్ధపరచండి. ఏ ఒక్క బిడ్డని, ఏ ఒక్క కుటుంబాన్ని విడిచిపెట్టొద్దని కోరుకుంటున్నానయ్యా. ఏ ఒక్క బిడ్డ, ఏ ఒక్క కుటుంబం అగ్నిగుండ పాలు కాకూడదని కోరుకుంటున్నానయ్యా. ఆ విధంగా నీ బిడ్డలందరితో కూడా నువ్వు మాట్లాడి నీ బిడ్డలందరినీ దర్శించి నీ సన్నిధికి నడిపించమని కోరుకుంటున్నానయ్యా. ఈ రోజున ఏ కుటుంబం, ఏ అక్కర్లో, ఎలాంటి అక్కర్లో నీ బిడ్డని పాదాల చింతకు వస్తున్నారని నాకు తెలియదయ్యా. ప్రతి అక్కర కూడా తెచ్చమని కోరుకున్నాను. ఈ రోజున ఏ బిడ్డలు ఎలాంటి వ్యాధుల్లో, రోగాల్లో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా నీ గాయపడిన అసలుతో వాళ్ళు ముట్టి స్వస్థపరిచి వాళ్ళందరికీ పరిపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని కోరుకున్నానయ్యా. ఈ రోజున ఎలాంటి బాధల్లో, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని, ఆస్వాదించమని, కష్టాల నుంచి, బాధల నుంచి, సమస్యల, ఇరుకులు, ఇబ్బంది నుంచి విడుదల తెచ్చమని కోరుకుంటున్నారయ్యా. ఏ ఆశ కలిగి నీ పాదాల చింతకు వస్తున్నారో హృదయాన్ని పరిశోధించేవాడివి, వారి హృదయంలో ఏముందో తెలుసుకునేవాడు కనుక అయ్యా వాళ్ళ హృదయ వాంఛను తీర్చమని యేసుక్రీస్తుని వేడుకుంటున్నానయ్యా. ఈరోజు ఎంతోమంది యవనస్తురాలు చెడు మార్గాలకి, చెడు ఆలోచనకి, చెడు ప్రవర్తనకి, చెడు వ్యసనాలకి, చెడు అలవాటికి బానిసలైపోతున్నారయ్యా. ఆ బిడ్డలను కాపాడు ప్రభా. ఆ బిడ్డలను చూసి ఆ కన్న తండ్రులు బోరు ఏడుస్తున్నారు ప్రభా. ఎందుకు నా బిడ్డలు అయిపోయాడు, వాడిని ఎంతగానో చదివించుకున్నాను కదా, ఎంతగానో ప్రయోజనం చేయాలని ఆశ కలిగి ఉన్నాను కదా, నా బిడ్డలు ఎందుకు ఇలా పాడైపోతున్నారని ఎంతోమంది తల్లిదండ్రులు బోరు ఏడుస్తున్నారయ్యా. నీ కృపతో, కనికరంతో నీ బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఆ యవనస్తురాలు వాళ్ళ మనసు మార్చి, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ప్రవర్తన అడవడం మార్చు ప్రభా. చక్కని చెడు మార్గాల నుంచి, చెడు ఆలోచన నుంచి, చెడు ప్రవర్తన నుంచి, చెడు వ్యసనాల నుంచి ఆ బిడ్డలను విడిపించి వాళ్ళకి చక్కటి జీవితాన్ని, చక్కటి భవిష్యత్తును వాళ్ళకి అనుగ్రహించి ఆ బిడ్డల కుటుంబాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తును వేడుకున్నానయ్యా. దేవా, ఈ రోజున ఎంతోమంది అనేక రకాలుగా నీ పాదాల చెంతకు వస్తున్నారు. ప్రతి అక్కడ కూడా తీర్చి ఆ బిడ్డలకు అన్ని రకాలుగా సాయం చేసి, మేలు చేసి వాళ్ళందరినీ కూడా కాపాడి రక్షించమని, నీ ఆశీస్సులతో, నీ ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డనే, ప్రతి కుటుంబాన్ని నింపమని యేసుక్రీస్తుని వేడుకున్నానయ్యా. ఎల్లప్పుడూ తోడుగుండి అన్ని విషయాల్లో నీ సహాయం ఉంచినాను. ప్రతి బిడ్డ చుట్టూ, ప్రతి కుటుంబం చుట్టూ ఎక్కడికైనా నాటిన దేవదూతలను కాపలా పెట్టండి అయ్యా. అయ్యా, ఈ లోకంలో సాతానుడు వేరే విహారం చేస్తున్నాడు ప్రభా. నీ బిడ్డల మీదే వాడు కన్ను పెట్టేశాడు ప్రభా. నీ బిడ్డలు నీకు ఈ విధంగా దూరం చేయాలని కోరుకుంటున్నాడు. వాళ్ళు కూడా ఆ సాతాను బారిన పడిపోయి నీకు దూరం అయిపోతున్నారయ్యా. అలా దూరం కాకూడదని కోరుకుంటున్నానయ్యా. ప్రతి బిడ్డ చుట్టూ, ప్రతి కుటుంబం చుట్టూ నీ అగ్నికంచినట్టు దేవదూతలను కాపలా పెట్టి నీ బిడ్డలందరినీ కూడా కాపాడి రక్షించమని, నీ సన్నిధికి నడిపించమని, ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి కుటుంబం నీ ఆశీస్సులు, నీ ఆశీర్వాదాలు పొందే బిడ్డలుగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుని ఇవన్నీ కూడా నీ బిడ్డలు నీ ద్వారానే పొందుకున్నారని మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను తండ్రి. ఆమేన్. 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 చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా వాల్యుబుల్ మాటలు చెప్పాడు దేవుడు. ఇవి మీ హృదయంలో భద్రపరచుకోండి. ఆ ప్రకారం సంతోషంగా, ఆనందంగా హృదయం నిండా మాటలు పెట్టుకుని దేవుని సన్నిధికి ఏ మందిరానికి వెళ్తున్నారో ఆ మందిరానికి వెళ్ళండి. మీరు ఏ మందిరానికి వెళ్ళటం లేదా? దేవుని సన్నిధి కొల్లూరులో ఒక చక్కటి మందిరం ఉంది. ఆ మందిరానికి రండి. చక్కని విలువైన మాటలు దేవుడు మీకు తెలియపరుస్తాడు. మీకు కావలసిన మాటలు దేవుడు తెలియపరుస్తాడు. లేనిపోయిన మాటలు చెప్పేది ఈ బిడ్డ కాదు. ఎందుకంటే ఆయనలో ఉండి, ఆయన ఆత్మతో నింపుకోబడి దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏ మందిరానికి వెళ్ళకపోతే, కొల్లూరులో దేవుని సన్నిధి ఒక మందిరం ఉంది. ఆ మందిరం ద్వారా ఒక బిడ్డను ఎన్నుకున్నాడు దేవుడు. ఆ బిడ్డ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. వెళ్ళాలి అనే ఆశ కలిగి ఉంటే తప్పకుండా దేవుని సన్నిధికి రండి. దేవుడు ఆశీర్వాదాలు పొందొచ్చు. ఆయన మాటలు విని ఆ మాట హృదయలో భద్రపరుచుకుని మీ జీవితాలు మారుతాయి, మీ ఆలోచన మారుద్ది, మీ ప్రవర్తన మారుద్ది, మీ నడవడి మారుద్ది. సంతోషంగా, ఆనందంగా జీవించే కుటుంబాలుగా ఉంటారు. ఓట్లు ఆస్తి అక్కర్లేదండి. తినటానికి తిండి, ఉండటానికి గూడు, కట్టుకోవడానికి బట్ట, ఈ 3 ఉంటే చాలండి. ఇంకేం అక్కర్లేదు. ఇది తృప్తి కలిగితే దేవుడు మరింతగా మిమ్మల్ని ఆస్వాదిస్తాడు. అంతేగాని లేనిపోయిన ఆశలు కలిగి దేవుని సన్నిధికి రావద్దు. అన్నీ విడిచిపెట్టి నా దేవునితో నేను గడపాలి, ఆయన అమూల్య మాటలు వినాలి, నా తండ్రి చెప్పే విధంగా నేను చేయాలి అనే ఆలోచన కలిగి దేవుని సన్నిధికి రండి. అలా వచ్చే వాళ్ళందరూ కూడా
దీవించబడతారు, ఆస్వాదించబడతారు. ఊహించని జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్లా, దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు మీ జీవితంలో నెరవేర్చును కాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని